ఇప్పుడైతే మనం ఒక నంబర్ లీప్ ఇయరా కాదా అనే ప్రోగ్రామ్ ఎట్లా రాయాలనేది చూద్దాం. గూగుల్లోకి వెళ్ళి పైథాన్ ఆన్లైన్ కంపైలర్ అని సెర్చ్ చేసా. నాకు సెర్చ్ చేయంగా వచ్చినట్లు ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడైతే రాద్దాం అనుకుంటున్నా ప్రోగ్రామ్. కామెంట్స్లో క్వశ్చన్ రాస్తున్నా ఫస్ట్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ whether a number is leap year or not. మీకు కాంపిటేటివ్ క్వశ్చన్స్లో ఇట్లానే అడుగుతారు డైరెక్ట్గా. సో ఈ లీప్ ఇయర్ ఈ క్వశ్చన్ చేయడానికి ముందు నేనైతే ఒక కాన్సెప్ట్ చెప్తా. కండిషనల్ స్టేట్మెంట్స్లో ఎల్స్ ఇఫ్ లేటర్ అనే కండిషనల్ స్టేట్మెంట్స్ ఎందులో అంటే ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్లో కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. అందులో ఇప్పుడు మనం ఈ కండిషనల్ స్టేట్మెంట్స్లో ఎల్స్ ఇఫ్ లేటర్ అనేది చెప్పేసుకున్నాము ప్రీవియస్ వీడియోలో. ఎవరైనా చూడకపోతే చూడండి. ఇప్పుడైతే మనం నెస్టెడ్ ఇఫ్ అనే కాన్సెప్ట్ చూద్దాం. ఈ నెస్టెడ్ ఇఫ్ అనే కాన్సెప్ట్లో ఏం చేస్తాము, మనకి మామూలుగా సింగిల్ లైన్లో ఇఫ్ ఎల్స్ చూసాము. ఈ నెస్టెడ్ ఇఫ్లో ఏంటంటే మనకి ఒక ఇఫ్లో ఇంకొక ఇఫ్ అనేది పెట్టుకోవడం అనేది చూస్తాము. ఈ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్లో ఇప్పుడైతే సింటాక్స్ ఎలా ఉంటుందో అనేది చూద్దాం. మనం ఫస్ట్ ఎల్స్ ఇఫ్ లేటర్ చూసాం కదా, అందులో ఎలా ఉంటుంది, ఇఫ్ ఉండి కండిషన్ 1 అనేది ఉండి ఆ కండిషన్ 1 అనేది సాటిస్ఫై అయితే ఇఫ్లో ఉండే స్టేట్మెంట్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, స్టేట్మెంట్ 2 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, అండ్ సో ఆన్. ఎన్ని స్టేట్మెంట్స్ ఉంటే అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అలాగే నెక్స్ట్ ఎలిఫ్ అని ఉండి ఆ ఎలిఫ్లో కండిషన్ ఏమన్నా ఉంటే ఆ కండిషన్ చెక్ చేసుకొని అండ్ అందులో ఏ అయితే స్టేట్మెంట్స్ ఉంటాయో ఆ స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ మన ప్రోగ్రాంలో నీడ్ అయితే ఇంకొక ఎలిఫ్ స్టేట్మెంట్ కూడా రాసుకోవచ్చు. అలా ఎన్నైనా ఎలిఫ్ స్టేట్మెంట్లు రాసుకోవచ్చు అని చెప్పాను కదా. అందులో కండిషన్ 3 ఉండి అందులో స్టేట్మెంట్స్ ఉంటే ఒకవేళ ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ఎలిఫ్ కేసులోకి నాకు ఆ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పాను, లేకపోతే ఎల్స్ కేసులోకి వెళ్తుంది అని చెప్పాను కదా. కానీ ఈ నెస్టెడ్ ఇఫ్లో ఏంటంటే ఇప్పుడు ఇంతటితో ఆగకుండా మనం కావాలంటే ఒక ఇఫ్ స్టేట్మెంట్లో ఇంకొక ఇఫ్ బ్లాక్ పెట్టుకోవచ్చు, ఇంకో కండిషన్ రాసుకోవచ్చు, ఆ కండిషన్లో మనం కావాలనుకుంటే కొన్ని స్టేట్మెంట్స్ ఆ కండిషన్లో మనం కొన్ని స్టేట్మెంట్స్ పెట్టుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో అగైన్ మళ్ళీ మనం కావాలనుకుంటే ఎల్స్ బ్లాక్ రాసుకోవచ్చు. సేమ్ అగైన్ ఒక ఇఫ్లో అగైన్ మళ్ళీ ఇఫ్ స్టేట్మెంట్ రాసుకోవచ్చు, లేకపోతే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ రాసుకోవచ్చు, లేకపోతే ఎల్స్ ఇఫ్ లేటర్ అనే స్టేట్మెంట్ కూడా రాసుకోవచ్చు. ఇలా మనం రాసుకునే దాన్ని ఏమంటామంటే నెస్టెడ్ కండిషనల్ స్టేట్మెంట్ అంటాం. నెస్టెడ్ అని ఎందుకు అంటామంటే ఒక ఇఫ్లో ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ రాస్తున్నాం కాబట్టి నెస్టెడ్ అంటున్నాం. ఇఫ్లోనే కాదు, ఎలిఫ్లో అయినా మనం ఇఫ్ స్టేట్మెంట్ రాస్తే నెస్టెడ్ అని అంటాము. లేదు ఎల్స్లో కూడా మనం ఎల్స్లో అయినా నెస్టెడ్ స్టేట్మెంట్ అంటే
ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ విత్ ఎల్స్ లేకపోతే ఎలిఫ్ అనే బ్లాక్స్ ఉంటే మనం ఈ స్టేట్మెంట్స్ని నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ అంటాం. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ఇందులోనే కాదు, నాకు కావాలంటే ఈ ఎలిఫ్లో ఉండొచ్చు, రైట్, లేదంటే ఎల్స్ బ్లాక్లో కూడా ఉండొచ్చు. ఇలా దేంట్లో ఉన్నా కానీ మనం నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అంటాం దీన్ని. ఓకే, దీని మీద ఒక క్వశ్చన్ అయితే చూద్దాం. సింటాక్స్ అయితే చూసాం కదా. ఒక ఇఫ్ బ్లాక్లో కానీ, లేకపోతే ఒక ఎలిఫ్ బ్లాక్లో కానీ, లేకపోతే ఒక ఎల్స్ బ్లాక్లో కానీ అగైన్ మనం ఇఫ్ స్టేట్మెంట్ కానీ, ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్ కానీ, ఎల్స్ ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్ కానీ, ఎల్స్ ఇఫ్ లేటర్ కండిషనల్ స్టేట్మెంట్ కానీ వాడుకుంటే దాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ అంటాం. ఐ థింక్ మీకు అయితే కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి దీని మీద ప్రోగ్రామ్ అనేది మనం చూద్దాము. రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈస్ లీప్ ఇయర్ ఆర్ నాట్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ప్రస్తుతానికి ఈ వీడియోలో కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, దాని సింటాక్స్ ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్. మీరు సింటాక్స్ రాంగ్ రాస్తే మీకు సింటాక్స్ ఎర్రర్ అని వస్తుంది, సో జాగ్రత్తగా రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో బాగా అర్థం అవడానికి నెక్స్ట్ వీడియో చేస్తున్నాను. రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ద నెంబర్ ఈస్ లీప్ ఇయర్ ఆర్ నాట్ అనే ప్రోగ్రాము. ఖచ్చితంగా ఆ వీడియో వాచ్ చేయండి మీకు ఎగ్జాంపుల్ అర్థం కావడానికి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.